ఇప్పుడు నేను చెప్పే మిషనరీ స్టోరీలో ఒక చిన్న పాప ఉంది మీలాగే. ఆమె పేరు ఎలినార్ యంగ్. చెప్పండి, పేరు చెప్పండి. ఎలినార్ యంగ్. రన్నింగ్ ఆన్ బ్రోకెన్ లెగ్స్. కానీ పైన ఏముంది? మై జర్నీ టు జాయ్. ఆమె లెగ్స్ లేవంట, కానీ ఆమె లైఫ్ ఎలా ఉందంట? జాయ్. అది ఎలా సాధ్యం అవుతుందా? అది ఎలా సాధ్యమైందో ఇప్పుడు నేర్చుకుందాం మనం, ఓకేనా? ఎలినార్ యంగ్ చూడండి ఒకసారి. ఆమె చిన్నతనం నుంచి మీరందరూ ఎలా వచ్చారో సండే స్కూల్కి అలాగే వెళ్తుంది. వాళ్ళ పేరెంట్స్ ప్రేయర్లోనే పెంచారు. ఫస్ట్ పుట్టినప్పుడు బాగానే ఉంది. తను 5 years వచ్చేసరికి తనకి పోలియో అనే డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ ఫీవర్ వచ్చింది. తనకి ఫీవర్ వచ్చి తను బెడ్ మీద అలా పడుకొని ఉంది. పడుకొని ఉన్నప్పుడు తను లేవలేకపోతుంది. పైకి డాడీ డాడీ అని కేకలేస్తుంది. కనిపిస్తుందా? ఆమె బెడ్ మీద పడుకొని ఉంది. డాడీ డాడీ నేను లేలేకపోతున్నాను అంటుంది. వాళ్ళ డాడీ వచ్చి లేపినా కానీ వాళ్ళ డాడీ లేపితేనే లేచింది, కానీ ఆమె మూమెంట్ ఏమీ లేదు. ఆమె బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి? పనిచేట్లా ఆగిపోయినాయి. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని పార్ట్స్ ఉన్నాయి, కానీ అవి కదలటల్లా. అలాంటి వ్యక్తులను చూసారా మీరు ఎప్పుడైనా? చూసారా? అలాంటి వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తారా? వాళ్ళు చేసుకుంటారా? ఎలినార్కి అలా ఫీవర్ వచ్చినప్పుడు తనకి ఏమైపోయింది? బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి, పనిచేయట్లా. కానీ తనకు ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు ఏంటంటే, ఎలినార్ నువ్వు దేవుని పరిచర్య చేయాలి. ఎక్కడికి వెళ్ళి? వేరే దేశాలకు వెళ్ళి చేయాలి. ఆమె ఎక్కడ పుట్టింది? అమెరికా అనే దేశంలో పుట్టింది. అదే గొప్ప దేశం కదా, ఇక్కడ చేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు కదా. కానీ ఆమె మాత్రం యేసయ్య నాకు చెప్పాడు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్తా. కానీ ఆమె వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు. కానీ ఆమె నమ్మింది, దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని. ఇప్పుడు మనం మిషనరీగా వెళ్ళాలంటే బైబిల్ ట్రైనింగ్ చేయాలి కదా, అవును కదా. సో బైబిల్ ట్రైనింగ్ చేయాలంటే ముందు ఒకటి జరిగింది. ఆమె అనుకుంటుంది, నేను నడవలేను కదా, నేను వెళ్ళలేను కదా, మరి నేను చెప్తే వింటారా అందరూ అని అనుకుంటూ ఉంటే ఒకరోజు ఒక చర్చిలో ప్రేయర్ అయితే అక్కడే వెళ్ళింది. అక్కడికి ఒక మిషనరీ వచ్చారు. ఆయన ఎలా ఉన్నాడు? పొట్టిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? లావుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తల మీద అసలు ఏమీ లేదు, స్మూత్గా ఉంది. బాల్ వేసినా కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఏమవుతుంది? అలాంటి వ్యక్తి ఇక్కడ నుంచున్నారే అనుకుందాం, మీరు వింటారా? చెప్పండి. అక్కో అన్న జుట్టు ఏది అంటారు కొంతమంది. ఆయన అంతలా ఉన్నాడు అంటారు. చెప్పేది వింటామా? వినం. కానీ ఆయన చెప్పాడు, నేను ఇలా ఉన్నా నా దేవుడు నాకు సహాయం చేశాడు, అందుకే నేను అందరి దగ్గరికి వచ్చి దేవుని మాటలు చెప్తున్నానని చెప్పినప్పుడు ఎలినార్కి అనిపించింది, అరే ఆయనే చెప్తున్నప్పుడు నేనెందుకు చెప్పకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకుంది ఆవిడ. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసేసింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు కదా, అలా ఇస్తున్నారు చూడండి. దానికి ఆమె ఏం చేస్తుందంటే, బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, అక్కడ వాళ్ళందరూ ఎక్కడో దగ్గర పంపించాలి కదా. ఇప్పుడు మేము టీచర్ ట్రైనింగ్ చేసాము, ఏదో స్కూల్లో చెప్పాలి కదా. అట్లాగే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు పరిచర్య చేయాలి. ఎక్కడ చేయాలంట? నువ్వు ఎక్కడే చెయ్యి, కాళ్ళు లేవు చేతులు లేవు కాబట్టి నువ్వేం చేయాలి? ఎక్కడే చెయ్యి అని చెప్పారు. కానీ ఆమెకున్న పిలిపేంటి? వేరే దేశానికి వెళ్ళటం. మనమైతే మా అమ్మ దగ్గర ఉంటే సాల్లే, మా నాన్న దగ్గర ఉంటే సాల్లే, ఆడదా పోయే దేనికి అని ఎక్కడో ఉంటాం, అవునా కాదా? పక్క ఊరికి వెళ్ళమంటేనే మమ్మీ డాడీ లేకుండా వెళ్ళం మనం. కానీ ఆమె ఏం చెప్తుంది? నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పింది. వాళ్ళ సార్ వాళ్ళు అడిగారు, ఇప్పుడు మేము వద్దంటే నువ్వేం చేస్తావు అన్నారు. ఇప్పుడు మేము వద్దంటే నువ్వేం చేస్తావు అన్నారు. అప్పుడు ఆమె ఏం చెప్పిద్ది? అమ్మో ఇప్పుడు నేను గట్టిగా అరిచాను అనుకో, టీచర్స్ని కాబట్టి పిల్లలు ఏం చేస్తారు? మాట్లాడకుండా చెప్పింది అంటారు. కానీ ఆమె వినలా. ఏం చెప్పింది? మీరు పంపించకపోతే నా దేవుడు ఏం చేశాడు? నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఏదో ఒక మార్గం ద్వారా నన్ను నడిపిస్తాడు, నేను ఖచ్చితంగా ఎవరొకరి ద్వారా వెళ్ళిపోతాను అంది. అమ్మో అంత గట్టిగా చెప్పలేక భయం వేసింది వాళ్ళకి. భయం వేసి, సరే ప్రేయర్ఫుల్గా వెళ్ళాలి కాదు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము, ప్రేయర్ చేసుకుండా వచ్చామా? సిద్ధపాటు లేకుండా ఏ పని చేయకూడదు.
అందులోని దేవుని పని అస్సలు చేయకూడదు. మీరందరూ ప్రేయర్ చేసుకొని వచ్చారా? ప్రేయర్ చేసుకొని రాలేదా? ప్రేయర్ చేసుకునే వచ్చారు, వెరీ గుడ్. ఆమె వాళ్ళందరూ ప్రేయర్ చేసుకొని, సరే నిన్ను ఇండోనేషియాలోని కెమ్యూల్ అనే దేశాన్ని పంపిస్తాం. కానీ ఒకటి విను, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇలాగ ఒక అతన్ని పంపిస్తే అతను ఏం చేశారంట? ఏం చేశారు? అబ్బో మీకు బాగా అర్థమైందిరా లాంగ్వేజ్. ఏం చేశారు? చంపేశారు. వాళ్ళకి బట్టలు లేవు, సరైన ఆలోచన ఉండదు. చూడండి ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. అక్కడ చూడండి అసలు వాళ్ళ బట్టలు కూడా లేవు. ఆమె పెద్ద అయిన తర్వాత ఏం పేరు? ఆమె పేరు ఎలినార్ యంగ్. సో వాళ్ళు అలా ఉన్నారు. అలా ఉన్న వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్ళలేదు, తిరగలేదు, అందులో చంపేస్తారేమోనన్న భయం. నేనైతే వెళ్ళలేను, మీరెవరైనా వెళ్తారా చెప్పండి? మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరు వెళ్తారా? బిగినర్స్ గ్రూప్లో వాళ్ళు ఎవరైనా వెళ్తారా? అలా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేయాలి. కానీ మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంది, కొంచెం ఈవిడగారు. సో మనలాగే ఉన్న వాళ్ళు మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం కదా. అమ్మ మా అలాగే ఉన్నావు, నువ్వు కూడా హైట్ లేవు, వెయిట్ ఎలా ఉన్నావని వాళ్ళు కూడా ఏం చేశారు? ఆమెని దగ్గరికి తీశారు అని చెప్పి అన్నీ కూడా వినటం ప్రారంభించారు. ఆమె ఇంకక్కడ చాలా విధాలుగా ఏం చేస్తుంది? పరిచర్య చేయడం ప్రారంభించింది. ముందు వచ్చిన వ్యక్తిని చంపేశారు, ఏం చేస్తున్నారు? ప్రేమగా చూస్తున్నారు. అంటే దేవుడు ఏర్పరిచిన వాటిలో ఏమవుతుంది? మనం ఎంత భయంకరమైన పరిస్థితి అయినా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఖచ్చితంగా వాడుకుంటాడు. కాకపోతే అక్కడ కొంచెం ఒకటి జరిగింది ఏంటంటే, ఆమె పరిచర్య చేస్తుంది కానీ మళ్ళీ హెల్త్ ప్రాబ్లం, తను మళ్ళీ ఏం చేయలేకపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఇప్పటి వరకు చేసావు కదా, ఇకు అమెరికాకి వెళ్ళిపో, తర్వాత ఇక్కడ వేరే వాళ్ళు చేస్తారని చెప్పారు. ఆమె వాళ్ళ భాష ఏంటిది? కెమ్యూల్ భాష. ఏం భాష? పలకండి ఒకసారి. ఆ భాషలోకి కొత్త నిబంధన ఉంది కదా, బైబిల్ ఉందా మీ అందరి దగ్గర? ఆ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ భాషలో, ఇప్పుడు చదవాలంటే కావాలి కదా, వాళ్ళ భాషలో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారో చూడండి ఒకసారి. ఎలా ఉన్నారు? హీరోల్లా ఉన్నారు కదా. ఫస్ట్ ఎలా ఉన్నారు? జీరోలా ఉన్నారు, ఇప్పుడు హీరోల్లా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఆమెను ఎంత ప్రేమగా చూసుకున్నారో కదా వాళ్ళందరూ ఇందాకట్లాగా ఉన్నారా? కానీ కామెడీగా ఉన్న వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడు? తన మాటలు చెప్పి మార్చుకుంటాడు. అట్లాగే ఈమె ఎలినార్ యంగ్ ఎలాగైతే తనకంత బలహీనత ఉన్నా, బలహీనతలో ఎవరు మనకు బలం ఇస్తారో? యేసయ్య మనకు బలం ఇస్తాడు. మనము అబ్బో అదేందో కానీ సండే స్కూల్ టైంలోనే స్టమక్ పెయిన్ వస్తుంది కొంతమందికి. సండే స్కూల్కి వెళ్ళాలన్నప్పుడే నిద్ర వస్తుంది. అరే లేరా లేరా అంటది మమ్మీ. అప్పుడు మమ్మీ ఎలా కనిపిస్తుందో తెలుసా మనకి? పెద్ద సాతాన్లా కనిపిస్తుంది. అవును కదా, అది కామన్, అందరికి తెలిసిందే. ఇంకో మమ్మీ ఏం చేస్తుంది? తెచ్చో బకెట్ నీళ్ళు పోస్తుంది, అప్పుడు ఇంకా పెద్ద సాతాన్లా కనిపిస్తుంది. అంటే చిన్న స్టమక్ పెయిన్ ఉంటేనే మనం ఏం చేస్తాము? దేవుని పరిచర్యకి, దేవుని సన్నిధికి రావటానికి ఆలోచిస్తాం. అవును కదా. కానీ ఈమెకి అసలు బాడీ పార్ట్సే సరిగా పనిచేయట్లా. కానీ దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి పరిచర్య చేయడానికి ముందుకెళ్ళింది. నేనేం చేయలేను అని అనుకొని ఉంటే ఆమె పేరు మనం ఇప్పుడు చెప్పుకునే వాళ్ళమా? లేదు కదా. నేను అసలు ఏం చేయలేను అనుకొని ఉంటే అంతమంది మారేవాళ్ళ? ఎలినార్ యంగ్ బాగుంది కదా. ఫస్ట్ చూసినప్పుడు చిన్న అమ్మాయి, ఇప్పుడు ఎలా అయిపోయింది? పెద్దవిడిగా మారిపోయింది. కానీ చిన్నతనం నుంచి పెద్దతనానికి వచ్చేటప్పటికి మధ్యలో ఏం జరిగింది? ఎంతోమందిని దేవుని దగ్గరికి నడిపించింది. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఆమెను దేవుడు ఎప్పుడు పిలిచాడు? 5 years ఉన్నప్పుడే, 12 years ఉన్నప్పుడే దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని నమ్మారు. మాటకు అంగీకరించి వెళ్ళిపోయింది. మీకు పాటలు పాడటం వచ్చు, యాక్షన్ చేయటం వచ్చు, వాక్యం చదవటం వచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఏం చేయరు. అంటే ఏం చేయాలి మనం? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలని వాడుకోవాలా, తీసి పక్కన పెట్టేసేయాలా? వాడుకోవాలి. అక్క నాకు ఈ చర్చిలో అవకాశం లేదక్క అనుకుంటాం, కానీ దేవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాడు. ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? దాన్ని యూజ్ చేసుకోవాలి. ఆమె వేరే దేశానికి వెళ్ళి ఎలా అయితే తన పరిచర్యను అంతటినీ చెప్పి మనుషులను మార్చిందో, అట్టి రీతిగా ఇక్కడ కూర్చున్న మీరందరూ
ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో టీచర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంకేముంటారు, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ వాళ్ళల్లో దేవుని పరిచర్య చేసేవాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అది మనం గ్రహించాలి. నేను చేయలేను అని కాకుండా ముందుకు వచ్చి, మన థీమ్ ఏంటో చెప్పండి ఒకసారి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా. ఇప్పుడు నేను ఎవరినైనా ప్రేమిస్తున్నాను అనుకో, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తే సరిపోతుందా? మాటల్లో చెప్తే సరిపోతుందా? కానీ మనం ప్రేమని వాళ్ళకి ఎలా చూపించవచ్చు? మనం చేసే క్రియల ద్వారా చూపించవచ్చు. అవును కదా? అట్లాగే ఈ దేశం అంటే నాకు చాలా ప్రేమని థీమ్ పెట్టుకున్నాం. మరి దేశాన్ని మార్చాలంటే మీరందరూ ఇక్కడే కూర్చోవాలా? అంటే ఇప్పుడు వెళ్ళబాకండి, లేచి తర్వాత, ఓకేనా? వెళ్ళమన్నది కదా, నీకు బ్యాగు మొత్తం సర్దుకొని వెళ్ళిపోయారనుకో, మీ మమ్మీ వాళ్ళు నా దగ్గరికి వస్తారు. మీకు ఇచ్చిన ఆశీర్వాదాలని ఏం చేయాలంట? దేశం మార్పు కొరకు మీరు ఉపయోగించాలి. ఓకేనా? దేవుడు మిమ్మల్ని పరిచర్యకు వాడితే, అది చిన్న పరిచర్య అయినా కానీ దేవుని కోసం మనం ఏం చేయాలంట? యూజ్ చేయాలి. పాట పాడు అంటే వచ్చి ఏం చేయాలి? మీరందరూ పాట పాడాలి. ప్రార్థన చెయ్యంటే ప్రార్థన చెయ్యాలి. బతిలాడించుకోకూడదు. నువ్వు వద్దంటే దేవుడు ఎవరో ఒకరికి అవకాశం ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలని మనము ఏం చేయకూడదు? దుర్వినియోగం చేసుకోకూడదు. ఏం చేయకూడదు? దుర్వినియోగం చేసుకోకూడదు. యూజ్ చేసుకొని దేవుని కోసం ఇంకా దేశ విదేశాలకు వెళ్ళి ఫ్లైట్లో ఏం చేస్తారు? ఫ్లైట్లో వెళ్ళి ఆత్మలో శుభ్రత లేకుండా ఉంటారు కదా, ఆ ఆత్మలను కడిగి రక్షించాలి మీరు అందరూ. ఓకేనా? అర్థమైందా మీ అందరికీ? మీరిప్పుడు చేయలేకపోయినా మీరు ఎదిగే కొంది దేవుడు ఏం చేస్తాడు? మీ అందరికీ మంచి ఆలోచనలు, మంచి తలంపులు ఇస్తారు. యవ్వన ప్రాయంలోకి వచ్చారు సీనియర్స్, మీరు రాంగ్ రూట్లో వెళ్ళడానికి ఎన్నో ఉంటాయి. కానీ దేవుడు మీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో దాన్ని గ్రహించాలి. ఎలినార్ యంగ్ గ్రహించిందా లేదా? దేవుడు నన్ను పిలుస్తున్నాడని గ్రహించింది. ఆ గ్రహింపు 2 వాయిస్లు వినిపిస్తాయి. బ్యాడ్ వాయిస్ వినిపిస్తుంది, గుడ్ వాయిస్ వినిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, పక్కన ఏమైనా మూవీ సాంగ్స్ పెట్టారు, ఏది వినిపిస్తుంది మీకు? నిజం మాట్లాడదాం, ఏమి వినిపిస్తుంది? మూవీ సాంగ్స్. అంటే బ్యాడ్ గుడ్ 2 ఉన్నాయి. కానీ మీరు విని గ్రహించి మనసులో పెట్టుకొని దాన్ని పాటించే విధానాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? వ్యర్థమైందా? సో మీరు అందరూ కూడా ఎవరిలా ఉండాలి? ఎలినార్ యంగ్ లాగా గొప్ప గొప్ప మిషనరీలుగా ఉండి మన దేశాన్ని ఏం చేయాలంట? ముందు మన దేశాన్ని మనము మార్చుకోవాలి. అట్లా మీరు అందరూ ఉంటారా? సరే మనం ప్రేయర్ చేద్దాం. మరి యేసయ్యకి చెప్దాం. మోకరించండి.